మిడిల్ ఈస్ట్లో భయానక వాతావరణం నెలకొంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ఆ దేశం ప్రతీకార దాడులు చేస్తోంది. ఖమేనీ మృతితో రగిలిపోతున్న ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్, అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. దుబాయ్, దోహాపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్, జోర్డాన్, దుబాయ్, బహ్రెయిన్, కువైట్, అబుదాబిలపై ఇరాన్ మిసైల్స్ వర్షం కురిపిస్తోంది. బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. బహ్రెయిన్, అబుదాబి ఎయిర్పోర్ట్లపై డ్రోన్లతో అటాక్ చేసింది ఇరాన్. ఇరాక్లోని యుఎస్ ఎయిర్ బేస్లే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. ఇక దుబాయ్లోని ప్రఖ్యాత పామ్ జుమైరా ద్వీపంపై ఇరాన్ దాడులకు తెగబడింది. ఈ విషయాన్ని యుఏఈ ప్రభుత్వం కూడా ధృవీకరించింది. ఈ దాడిలో 4గురికి గాయాలైనట్లు తెలిపింది. క్షిపణి దాడిలో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చినట్లు ప్రకటించింది. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని యుఏఈ సూచించింది. దుబాయ్ మాత్రమే కాకుండా అబుదాబిని కూడా ఇరాన్ టార్గెట్ చేసింది. అబుదాబిలోని ఒక నివాస ప్రాంతంలో కొన్ని క్షిపణి శిథిలాలు పడిపోవటం కారణంగా ఆసియా జాతీయుడైన ఒక పౌరుడు మరణించాడని యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ దాడుల్ని పిరికిపంద చర్యగా అభివర్ణించింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోనే ఓ క్షిపణిని వదిలింది ఇరాన్. ఈ దెబ్బకు దుబాయ్ విమానాశ్రయంలోని రన్వేలు, టెర్మినల్ పరిసరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దుబాయ్ విమానాశ్రయంలో ఉన్న కొన్ని హోటల్స్ కూడా పూర్తిగా దగ్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన విజువల్స్ వైరల్గా మారాయి. మరోవైపు గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలపైన ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ఖతార్లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్, కువైట్లోని అల్ సలేం ఎయిర్ బేస్, యుఏఈలోని అల్ ధాఫ్రా ఎయిర్ బేస్, బహ్రెయిన్లోని యుఎస్ 5th ఫ్లీట్ ప్రధాన కార్యాలయం, సౌదీలోని రియాద్, జోర్డాన్లోని అమెరికా స్థావరాలపైకి కూడా క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించింది. ఖతార్లోని దోహాలో, దుబాయ్లో వరుసగా పేలుళ్లు జరిగాయి. అంతేకాదు, ఇప్పుడు తాము ప్రయోగించినవి కేవలం ఉత్త తుప్పుపట్టిన క్షిపణులేనని, ఇరాన్ వద్ద ఉన్న వాటిలో అవి కొన్ని మాత్రమేనని ఐఆర్జీసీ మేజర్ జనరల్ ఇబ్రహీం జబారీ ప్రకటించారు. అవసరమైతే ఇంతకు ముందెన్నడూ చూడని ఆయుధాలను బయటకు తీస్తామని అమెరికా, ఇజ్రాయెల్ను హెచ్చరించారు. ఇరాన్ క్షిపణి దాడి వాటిని మధ్యలోనే అడ్డుకోవడంతో క్షిపణి శకలాలు పడి అబుదాబిలో ఒకరు, దుబాయ్లో మరొకరు చనిపోయారు. దుబాయ్లోని ప్రపంచంలోని అతి ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాకు సమీపంలోని ఓ భవనంపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. 10ల సంఖ్యలో గాయపడ్డారు.